హాయ్ అండి, నేను డాక్టర్ మోసిన్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్. ఈ రోజు మనం హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే చాలా విధాలుగా వస్తుందండి. దీంట్లో క్రాంప్స్, ఎగ్జాషన్, సింకోప్, చివరిది స్ట్రోక్ అనడం అన్నది జరుగుతుందండి. దీనివల్ల నరాలకు సంబంధించి ఈ డీహైడ్రేషన్ వల్ల మెదడులో స్ట్రోక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్ట్రోక్ లో కూడా రెండు రకాలు ఉంటాయండి. దీంట్లో ఆర్టీరియల్ స్ట్రోక్ అని, వీనస్ స్ట్రోక్ అని. ఈ వీనస్ స్ట్రోక్ అన్నది ఈ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డీహైడ్రేషన్ వల్ల. ఇంకా దీని వల్ల మనకు క్రాంప్స్, ఈ కండరాల బలహీనత, కూర్చొని లెగలేకపోవడం ఇలాంటివి రావచ్చు. అలానే ఎగ్జాషన్ అనగా మన బాడీ రెస్పాండ్ అవ్వకుండా ఉండడం వల్ల కంప్లీట్ గా మనిషి నీరసపడతాడు. అలానే సింకోప్, సడన్ గా కూర్చొని లేచినప్పుడు, నడిచేటప్పుడు మనిషి కళ్ళు తిరిగి కూర్చోవడం అన్నది జరుగుతుంది. స్పృహ కోల్పోకపోయినా చుట్టుపక్కల వినిపిస్తూ ఉంటదండి, కానీ మనిషి పడిపోవడం అన్నది జరుగుతుందండి. అలానే హీట్ స్ట్రోక్ అనగా తన బాడీ తనకు రెస్పాండ్ అవ్వకుండా